స్వార్థధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. మనం చదివిన 46వ కీర్తన కొరహు కుమారులది అలామోతు అను రాగం మీద పాడదగినది గీతము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నత మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు మనకు సహాయము చేయుచున్నాడు. జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలుగా జయవాడైతే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథముల అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2 మాటల ప్రార్థన. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలు, బైబిల్ రీడింగ్లో, ఆరాధనలో, మరి చిన్న బ్రీఫ్ మెసేజ్లో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. కలకత్తా నుండి బిడ్డలు వచ్చారు, సహోదరులు, వారి మిస్సెస్ అమ్మాయి, వారి బిడ్డలను, వారి సేవను మీరు దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే మాకు అర్థమయ్యేలాగా బోధించుమని, ధైర్యపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నాడు అని బైబిల్లో గట్టిగా నమ్మిన వారి చరిత్రలు మనం చూస్తున్నాం. ఇదే బైబిల్లో దేవుడు లేడు అని వాదించే నాస్తికత్వం గురించి కూడా, నాస్తికులను గురించి కూడా మనం చదువుతున్నాం. దేవుడు ఉన్నాడు కానీ అన్నిటిలో వ్యాపించి ఉన్నాడు అని నమ్మే వారిని కూడా బైబిల్లోనే చూస్తున్నాం. తర్వాత సాతానుడు కూడా తన ప్రాబల్యమును పెంచుకొని వాడు కూడా దేవుడే అని చెప్పుకోవడానికి, ఒప్పించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా సాతానుని నమ్మేవారు కూడా ఉన్నారు, విడిగా కూడా ఉన్నారు. సాతాను సమాజం అనేది ఒకటి ఉంది. ఈ రీతిగా ఇన్ని రకాల ప్రజలు ఉండగా బైబిల్లో మొదటి స్థానం దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనాలలో దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తను వెదకు వానికి ఫలము దయచేయ
గలడనియు నమ్మవలెను గదా. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో చాలా చక్కగా వ్రాయబడింది. సంతోషం. మనం చదువుకున్న కీర్తనలో ఏముంది ఏంటో చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. తర్వాత ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఆపత్కాలము మనకు కానీ మనము కలిగిన వాటికి కానీ ఆపద ఎప్పుడు వస్తుంది? కొన్నిసార్లు ఆపద మనకు తెలిసే వస్తుంది. నేను అనుకుంటూనే ఉన్నానండి అది జరుగుద్దని, కానీ వచ్చేసింది అంటాం. కొన్నిసార్లు ఆపదలు మనకు తెలియకుండా వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయండి, అసలు నేను ఊహించలేదండి అని అంటాం. ఈ రీతిగా ఆపద తెలిసి వచ్చినా చెప్పాలి, తెలియకుండా వచ్చినా ఆపద అనేది మన మీద దాడి చేసినప్పుడు ఆపద నుండి విడిపించబడటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆపద నుండి విడిపించగలిగిన వారు ఎవరు అనే ఆలోచన మనకు వస్తుంది. కొన్నిసార్లు మనుషులే సహాయం చేయొచ్చు, దేవుళ్ళలాగా వచ్చావయ్యా అంటాం. కొన్నిసార్లు దారిపోయే వాళ్ళు కూడా మనకు పరిచయం లేకపోయినా సహాయం చేయొచ్చు. కొన్నిసార్లు మనకు తెలిసిన వారు సహాయం చేయొచ్చు. ఎవరు సహాయం చేయకపోయినా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనకు సహాయం చేస్తారు. నమ్ముకొనదగిన సహాయకుడు అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే బైబిల్లో మనుషుల సహాయము వ్యర్థం. సహాయము చేయొచ్చు, చేయక పోవచ్చు, వారి వల్ల కావచ్చు, కాక పోవచ్చు. ఈ 2022లో మన మీదగా ఎన్నో ఆపదలు వెళ్ళాయి, మరి చాలా సంభవించాయి. దేవుని మహాదయను బట్టి కానీ, మన ప్రార్థనల వలన కానీ, మన విశ్వాస్యత వలన కానీ దేవుడు ఆపదలను నుండి మనలను తప్పించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించేలాగా చేశారు. దేవునికి స్తోత్రం. మరి 2023లో ఆపదలు రావా? వస్తాయా? రావా? ఏమండి, రావు అని మనం చెప్పలేము. గతము కంటే ఒకవేళ చిన్న ఆపదలు రావచ్చు, వాటితో సమానమైన ఆపదలు రావచ్చు, ఇంకా పెద్ద ఆపదలు కూడా రావచ్చు. ఆ ప్రమాదము చిన్నదైనా, కొంచెం పెద్దదైనా, బాగా పెద్దదైనా దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు అంటే ఆయన వల్ల కానిదంటూ ఏమీ లేదు. సరే, ఇప్పుడు మనం జోసెఫ్ గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. విషయాన్ని కొంచెం మీకు చెప్తాను. ఇదే భాగానికి వారు చెంది ఉన్నారు. జోసెఫ్ గారి అల్లుడు గారు, పెద్దల్లుడు గారు, ఆ పెళ్ళికి మనం వెళ్ళాము, అన్నీ చేసాము. ఇక్కడ ఆడపిల్లతరము కార్యక్రమం మనమే చేసాము. అంతా మన కళ్ళ ముందే జరిగింది. ఇద్దరు పిల్లలు, ఉద్యోగాలు బాగుంది. ఆయన ఆఫీసు వర్క్ కోసం మన మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఏదో ఉద్యోగ రీతిగా పని మీద వచ్చారు. తిరిగి వెడుతూ ఉండగా రోడ్డు మీద ఏదో వరి కుప్ప ధాన్యం నూర్చుచున్నారట. గడ్డి ఉంది. ఆ గడ్డి మీదకు ఈయన బండి వెళ్ళిందట. ఎదురు నుంచి ఏదో వచ్చింది వాహనం, వెనక నుండి ఏదో వాహనం వచ్చింది. ఈ రెండు వాహనాల లైటింగ్లో ఎటు వెళ్ళాలో తెలియక కింద చెత్త. ఈయన కంగారు పడి మరి కొంచెం స్పీడ్ మీద ఉన్నారేమో, కొంచెం ఎక్సలేటర్ స్లో చేసుకుంటే బండి ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది.
మరి బండి స్పీడ్ మీద ఉందేమో, ఇంకేముంది ముందు ఆడు వచ్చేసాడు, వెనకేడు వచ్చేసాడు, కింద చెత్త అని చెప్పి కస్మని బ్రేక్ తొక్కేసరికి వెనకోడు గుద్దలేదు, ముందోడు గుద్దలేదు, ఈయన ఎవరిని గుద్దలేదు, కానీ డాష్ ఇవ్వలేదు, కానీ ఆ స్పీడ్కి ఎగిరి కింద పడిపోయాడంట. తగలటమే దెబ్బ ఎక్కడ తగిలింది? తలకు తగిలింది. ఇంకెక్కడైనా తగిలితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. తలకు తగలటం వలన మెదడు జరిగిందంట. పాస్టర్ గారు చెప్పారు, మాణిక్యం గారితో నేను మాణిక్యం గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మెదడు జరిగిందట. ఎవరూ లేరు. అందుకే నేను చెబుతాను, బండి మీద ఎవరైనా ఒక మనిషి తోడు అనేది చాలా అవసరం. ఇద్దరు మనుషులకి కేసు లేదు బండి మీద ప్రయాణం. ఎవరో ఒకరు బాగా తగిలింది, కోమలోకి వెళ్ళిపోయారు. ఒకడేమో ఒక వాహనం వాడు వెళ్ళిపోయాడు. ఈ లారీ వాడు మాత్రం గుద్దలేదుగా, వాడి తప్పు కాదుగా, లైట్ అలా వేసి ఉంచాడట. ఎప్పటి వరకు? ఎవరో చూసి ఇతడు మా వ్యక్తి అని తెలుసుకునే వరకు, ఆ వ్యక్తి ఒక వైద్యానికి వెళ్ళే వరకు ఆ లారీ వాడు పారిపోకుండా ఇల్లుతురు అలాగే ఉంచాడట ధైర్యంగా. అట్లా మరి గుద్దలేదు, వాళ్ళతో తప్పేమీ లేదు కదా అనే ధోరణిలో. ఎవరో రోడ్డు మీద వెడుతూ ఎవరా అని చూడటానికి వెడితే తెలిసిన వ్యక్తి, దారైపోయే వ్యక్తికి ఈయన తెలుసు, పడిపోయిన ఆయన. అయ్యో జోసఫ్ గారు, అల్లుడు గారు, అయ్యో అప్పుడప్పుడు వాళ్ళు పూనుకొని వాళ్ళకి పనులు చేసి ఒకరు లేపి అప్పుడు వైద్యానికి మనం మచిలీపట్నం తీసుకువచ్చారు. వీళ్ళు చూస్తే విజయవాడ తీసుకెళ్ళమన్నారు. అక్కడ మళ్ళీ వసంతరావు గారి కోడల నర్సు, మరి వాళ్ళ అబ్బాయి అక్కడ వాళ్ళ సొంత మనుషులు ఉండి, ఇక ఎంతకంటే ఎక్కువ చెప్పొద్దులే అన్నారు. అసలు విషయం ఏంటంటే ఆ డిప్పర్ లేపారంట. డిప్పర్ లేపేసి మెదడుని సరిచేసి ఆపరేషన్ చేశారు. ఇంకేమాత్రం ఆలస్యమైనా చనిపోయేవాడే. ఇప్పుడు ఇంకా స్పృహలోకి రాలేదు. ఒకవేళ హెల్మెట్ ఉంటే అంత దెబ్బ తగిలేది కాదు. మన బైబిల్లో శిరస్త్రాణము అన్నాము, అదే హెల్మెట్. దాని గురించి బైబిల్ ఎప్పుడో రాయబడింది. ఇప్పుడు మనం దీనికి ఏమి ఊహించగలం, ఏం చెప్పగలం? ఎవరిది బాధ్యత, ఎవరిది తప్పు, ఎందుకు వచ్చిందంతా? ఏమీ తక్కువ లేదు. ఉద్యోగాలు, డబ్బు, బాధ్యతలు, పిల్లలు, చదువులు, ఎంత ఫ్యూచర్ ఉంది, ఏంటిది? కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆపద ఎక్కడ పొంచి ఉందో, ఎప్పుడు మన మీద దాడి చేస్తుంది, దానికి డేటుతో నిమిత్తం లేదు, టైంతో నిమిత్తం లేదు, వ్యక్తులతో నిమిత్తం లేదు. ఎప్పుడు ఆపద వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఒకే మార్గం. 2022లో ఏమీ జరగలేదు కాబట్టి ఇక జరగదులే అనుకుంటానికి కూడా అవకాశాలు లేవు. జరగాలని మనం కోరుకోము. ఒకవేళ ఏదైనా అలాంటిది అనుకోకుండా జరిగితే, అలాంటి పరిస్థితులలో కూడా మనం నమ్మినా దేవుడు నమ్మదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడే బ్రతికించాడు. దేవుడు అక్కడ ఉన్నారు. తల్లి పుట్టిడి తరపోడు లేరు, అత్తడి తరపోడు లేరు, కొలిక్స్ లేరు, తనతోటి కలిసి పనిచేసే వాళ్ళు లేరు. దేవుడు ఉండేదంతా సెటరైట్ చేశారు. మీకు తెలుసా, గుర్తుందా? మన మచిలీపట్నంలో బాప్టిస్ట్ పాస్టర్ గారు యేసుదాస్ గారు ఎవరో విశ్వాసి చనిపోతే చూడటానికి వెళ్ళి, పలకరించడానికి వెళ్ళి, మళ్ళీ వస్తాము మీరు ఏర్పాట్లు చేసుకోండి అని పలకరించి ఆ ప్రోగ్రాం చెప్పి ఇంటికి వస్తున్నాడు. బందర్లో మన మచిలీపట్నం కుర్రోడు బండి తోలుతున్నాడు. పాస్టర్ గారు వెనక్కి కూర్చున్నాడు. మనకు బాగా పరిచయం వాళ్ళ ఆవిడ, వాళ్ళంతా మన సేవలో వాళ్ళు చాలా ప్రేమించారు. సేవ అంటే ఇలాగే ఉండాలయ్యా అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అలాగైతే నువ్వు బయటకు వచ్చేయచ్చు కదా అన్నాను. నేను వస్తే ఇంత సేవ మేము చేయలేము, ఏదో ఆ టీతిగా వెళ్ళిపోతుంది, వాళ్ళు జీతాలు ఇస్తారు, అలా అలవాటు పడ్డామని వాళ్ళు వాస్తవంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం సేవకులు మచిలీపట్నం వర్కర్స్ మీటింగ్ పెట్టాము.
మంచి జోకర్ ఆయన నవ్వించాడు, బాగా నవ్వించేవాడు. వచ్చేస్తున్నాడు పిల్లోడు, ఎవడో బండి తోలుతున్నాడు. ఇట్లాగే మినీ ట్రాన్స్పోర్ట్ అంటాం కదా, చిన్న లారీ ఎదురుగా వచ్చింది, ఇంకోటి వెనక నుంచి వచ్చింది. గుద్దేశారు అని చెప్పి ఈ పిల్లోడు బ్రేక్ తొక్కేశాడు. ఇంకేముంది, ఇద్దరం సరిపోతున్నాము అని ఈయన, అది స్కూటర్ వెనకాల చక్రం ఉంటుంది, వెనక నుంచి దూకుపోయాడు. ఆ చక్రం అడ్డొచ్చి పడిపోయాడు. వెనక నుంచి కాలిట్ అనేది పడిపోయాడు. తగలతమే తలెళ్ళి కింద రోడ్డు మీద గుద్దుకుంది. ఆ లారీ వాడు గుద్దలేదు, ఈయన గుద్దలేదు, ఈ పిల్లోడు గుద్దలేదు, అందరూ బాగానే ఉన్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి రోడ్డు మీద పడి తల పగిలిపోయి, మచిలీపట్నం చూపించారు, మా వల్ల కాదని విజయవాడ తీసుకెళ్లారు, చచ్చిపోయాడు. వాహనాలు ఎక్కువైనాయి, మన రోడ్లు ఎన్ని జరిగినాయో. కాబట్టి గమనించండి, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కాపుదల, ముఖ్యంగా దేవుని కాపుదల కోసం తగిన ప్రార్థన, రక్షిస్తాడు అనే తగిన విశ్వాసం తప్పకుండా మనం కలిసి ఉంటే ఆయన వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది మొదటి వచనానికి అర్థం. తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో ఈ కీర్తనాకారుడు చెప్పాడు. 2, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. తెలుసా, సునామీ. ఈ 2, 3 వచనాల్లో రాయబడింది సునామీ అండి. పొంగు. సునామీ అంటే ఏంటి? పాల పొంగు లాంటిది. సముద్రము లోపల ఏదైనా మార్పులు కలిగితే పొయ్యి మీద పెట్టిన పాలు వేడికి ఎలా పొంగి అలా పొంగుతాయో, సునామీ అంటే ఒక పాల పొంగు లాంటిది. తుఫానులు అక్కడ పుట్టినప్పుడు అది లోనికి వెళ్ళి గిరగిరా సుడిగుండంలాగా తిరిగినప్పుడు ఆ తాకిడికి సముద్రం అల్లకల్లోలమై బయటకు వచ్చేస్తుంది. 1977 సంవత్సరం నవంబర్ 19న అలాగూ పొంగి మన దివిసీమంతా మునిగిపోయి కోట్లాది ఆస్తి నష్టం, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2004లో మనకు సునామీ వచ్చింది. ఉదయం 9 గంటలకు సూర్యుడు మామూలుగానే ఉన్నాడు, ఎండ కాస్తూనే ఉంది. సముద్ర స్నానాలకు వెళ్ళారు, మన చచ్చినోడు కూడా కొందరు వెళ్ళారు పిల్లలు. ఇంకా వీళ్ళు దారిలో ఉండగా సునామీ వచ్చింది. పిల్లలు సముద్రం దాకా వెళ్తే మన చర్చి కూడా సునామీ, మన పిల్లలు కూడా చాలామంది చనిపోయేవారు. సముద్ర స్నానం వెళ్ళారు కొందరు మన చర్చి నుండి. ఇప్పుడే ఆవిడ నాటం అయిపోయింది, అంతా అయిపోయింది. పర్వతాలు పగులుతాయి ఒకసారి. కొన్నిసార్లు సుడిగుండంలాగా తిరిగి నురుగు కక్కుతూ నీరు పైకి వచ్చి గాలితో నీరు, నీటితో గాలి కలిసి అద్దులు దాటి ప్రయాణము చేస్తాయి. అలాంటి సునామీ గురించి బైబిల్ చెప్పింది. సునామీ అనే పదమే ప్రపంచానికి తెలియదు. జపాన్ దేశంలో ఇలాంటి ఎక్కువ వస్తాయట. ఎక్కడో డిక్షనరీ బాగా తరించి వెతికితే జపాను దేశస్థులు ఆ పదాన్ని ఉపయోగించినట్లుగా నిఘంటువులో ఒక పదము దొరికింది. ఇక మన వాళ్ళు సునామీ అంటున్నారు. ఈ కీర్తనాకారుడు అంటాడు, అలాంటిది ఒకవేళ వచ్చినా, భూమి మార్పు నొందుట వలన నీరు పైకి వచ్చినా, లేకపోతే నురుగు కక్కినా, 10 పొంగులాగా పర్వతాలు పొంగినప్పుడు పర్వతాలు పగిలి మొత్తం ఏకమై దాడి చేసినా, అబ్బా మనము ఎట్లా సాధ్యం అండి ఇది? మన సముద్రం ఒడ్డుకి వెళ్ళాము, సునామీ అలా వచ్చేస్తుంది. ఏమండి, నిలబడి 46వ కీర్తనలో సునామీ కూడా ఏమి చెయ్యదు,
పర్వతాలు పగిలినా ఏమీ కాదు, పొంగి మన మీదకు వచ్చినా ఏమీ కాదు, భూమి రకరకాలుగా మార్పు చెందిన ఏమీ కాదని అలాగే నుంచుంటావా మనం? సముద్రం ఎలా వచ్చేస్తుంటే అంటావా? మరి ఎలాగో ఇది, ఈ వాక్యం ఎలా నెరవేరుతుంది మన జీవితంలో? ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమా? ఎలా? ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలా అర్థం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు బ్రతుకుట దేవునికి ఇష్టమైతే, నిన్ను బ్రతికించి తన సేవలో లేక తన పనిలో వాడుకొనుటకు ఆయనకు ఇష్టము అయితే, మరణము తప్పించుట యెహోవా వశము. కాబట్టి అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు నమ్మదగిన సహాయకుడు, ఖచ్చితంగా నిన్ను కాపాడగలడు, బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. మన మొర్ర గట్టిదైతే లేక ఆయనకు బ్రతికించాలన్న మనస్సు ఉంటే, కీర్తనగాడు ఉద్దేశం ఏంటంటే, భూమి కానీ, రెండవది సముద్రము కానీ, మూడవది పర్వతములు కానీ, నాలుగవది వాటి వలన కలిగే మార్పులు కానీ, లేక కలిగే పొంగు వల్ల కానీ, పొంగు వీటన్నిటికంటే దేవుడు గొప్పవాడు అనే అర్థం. ఒకవేళ అవన్నీ దాడి చేసినా వాటిని సృష్టించిన దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆ దేవునికి నిన్ను తప్పించాలన్న ఇష్టము ఉంటే అవి నిన్నేమీ చేయలేవు. గలిలయ సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఆగు అంటే ఏమైపోయింది? ఆగిపోయింది. మోషే కాలంలో భూకంపము, భూమి కదిలిపోయింది. కోరహు, దాతాను, అభిరాముల కాలంలో అంటే భూమి వణికింది. భూకంపం ఏమైపోయింది? ఆగిపోయింది. అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం నమ్మిన దేవుడు సృష్టి కంటే గొప్పవాడు. సృష్టి కంటే గొప్పవాడు. సృష్టింపబడిన శక్తుల కంటే దేవుడు గొప్పవాడు. ఆదికాండం మొదటి వచ్చిన దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఆయన చేత సృష్టింపబడినవి కనుక సృష్టికర్తకే పవర్ ఎక్కువ. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేత నిర్మించబడినది ఏదైనా సరే ఆయన చెప్పినట్లు వినవలసిందే, ఆయన ఆజ్ఞను పాటించవలసిందే. ఇది ఆ అవగాహన మనకు కూడా ఉన్నట్లయితే, దేవునికి స్తోత్రం, అవసరమైతే సృష్టిని ఆగు అని ఆపి తన బిడ్డలను కాపాడగలిగిన, బ్రతికించగలిగిన, రక్షించగలిగిన సమర్థుడు మన దేవుడు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు